ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, ఏదైతే జరిగిందో అది జరగకుండా ఉండాల్సింది అత్తయ్య. కానీ మనం ఒకటైతే అస్సలు కాదనలేం కదా. ఏదైతే తప్పు జరిగిందో దానికి కారణం వీరు బాబే. ఖచ్చితంగా తప్పే. అందుకే నేను ఒక తల్లిగా నా పెంపకాన్నే దీనికి బాధ్యత అనుకుంటున్నాను. లేదత్తయ్య, మీరిలా మీ పెంపకాన్ని తప్పు పట్టకండి. నన్ను పెంచింది కూడా మీరే కదా. నేను ఇదంతా మీ దగ్గరే నేర్చుకున్నాను, ఎప్పుడూ ఆడవాళ్ళని గౌరవించాలి అని. బహుశా నిన్ను, నీ జీవితాన్ని సవరించటంలో నేను ఎంతలా మునిగిపోయానంటే వీరేంద్రని మంచి మనిషిగా మార్చడం మర్చిపోయినట్టున్నాను. అసలు తెలియలేదు రాఘవ, వీరేంద్ర మనిషి నుంచి రాక్షసుడిగా ఎప్పుడైపోయాడో. దీనికంటే ముందు నేను రాఘవ చేసిన గాయానికి మందు రాసుకునే లోపు రేఖ చేసిన న్యూస్ రిపోర్ట్ టీవీలో వచ్చేసింది. అలా ఎలా అనిపించిందంటే ఎవరో మండుతున్న గాయాల మీద కారం చల్లేస్తున్నట్టు. అత్తయ్య, రేఖ చేసిన తప్పులకి తన తరపున నేను మీకు క్షమాపణ చెప్తున్నాను. అయ్యో లేదు రాఘవ, వద్దు. ఒక మనిషికి వీరేంద్ర చేసిన తప్పులకి నాది కూడా బాధ్యతగా ఉంది అని నేను అనుకోగలను. కానీ రేఖ చేసిన దానికి నువ్వు నాకెప్పటికీ క్షమాపణ చెప్పకూడదు, ఎప్పటికీ వద్దు. ఎందుకంటే బహుశా నువ్వు మర్చిపోవచ్చేమో నీ జీవితంలో రేఖ స్థానం ఏంటి అని. కానీ రేఖ నిన్ను కానీ మనలో ఎవరిని కూడా ఎప్పటికీ మర్చిపోనివ్వదు. అదే తను ఈ ఇంట్లో కేవలం ఉన్నతి సంతోషాలకి గ్యారంటీ కార్డ్ లాగే ఉంటుందని. స్వయంగా తాను మర్చిపోదు, మనల్ని ఎవరిని మర్చిపోనివ్వదు. రాఘవ్, నువ్వు నా కొడుకు పెళ్లిని పెటాకులు చేయాలనుకున్నావు కదా. ఇప్పుడు చూడు రేఖ, నీకు రాఘవ్కి మధ్య బంధాన్ని ఎలా ముక్కలు చేస్తానో. ఈరోజు ఎలా అనిపిస్తుందంటే ఏదో నీకు దూరం అవుతున్నట్టు లేదు, నిజానికి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ కి దూరం అవుతున్నట్టుంది. తనకి మీరు ఒక సంచలనమైన న్యూస్ మాత్రమే. మీ బ్రేకింగ్ న్యూస్ ని ప్రసారం చేసి తనేమో గొప్ప రిపోర్టర్ అయిపోతుంది, కానీ మీ లైఫ్ మాత్రం సర్వనాశనం అయిపోతుంది. మిస్టర్ వీరేంద్ర గారు ఒక్కరే జైల్లో ఎందుకున్నారు? ఆయనకి సహకరించిన వాళ్ళు నోటికి తాళం వేసుకుని నోరు మూసుకుని అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయిన ఆ కుటుంబం పూర్ణిమ అపరాధులు కాదంటారా? ఈ రిపోర్ట్ ఇచ్చినందుకు నేను ఇంకా మా టీం మొత్తం ఎంతో మంది ఆడవాళ్లు కూడా రేఖా చౌదరికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇదంతా రేఖ చేయడం వల్ల జరిగింది. రేఖ అలాగే తనలాంటి రిపోర్టర్స్ కేవలం వాళ్ల లాభం చూసుకుంటారంతే. వాళ్ళెలాంటి అడవి మృగాలు తెలుసా? వాళ్ళకి వేటాడడానికి బయటెవరూ దొరక్కపోతే వాళ్ళు సొంత వాళ్లనే వేటాడడం మొదలు పెడతారు. పూర్ణిమోదనం, ఇదిగోండి నా ఒరిజినల్ స్టోరీ. నేను న్యూస్ ఛానల్లో సబ్మిట్ చేసింది. మీరు ఒక్కసారి దీన్ని చదవండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అక్కడ జరిగిన దానిలో నా తప్పు ఏదీ లేదని. ప్లీజ్.
నేను పెద్దగా ఏమీ చదువుకోలేదు రేఖ. కానీ నేను చదువుకున్నంత వరకు బంధాలు బంధుత్వాల గురించే చదివాను. వదిలే, ఇప్పుడేం లాభంలే. జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది. నేను నమ్మినా నమ్మకపోయినా పోయేదేముంది? వదిన మీరు ఎక్కడికి వెళ్తున్నారు? మళ్ళీ తిరిగి నా గదికి. ఇప్పుడు నాకు ఇక్కడ కూడా భయంగానే ఉంది. వదిన, పూర్ణిమ వదిన ప్లీజ్, పూర్ణిమ వదిన ప్లీజ్. పూర్ణిమ వదిన, ఈ డస్ట్ ఏంటి నాకోసం వదిలేసావేంటి? తుడువు. పూర్ణిమ వదిన ఎక్కడున్నారో మీకు తెలుసా? బిక్కో సిస్టర్ తన రూమ్ లోనే ఉంటారు. ఇంకెక్కడికి వెళ్తారు? లేరు, తన రూమ్ లో లేరు. తను పొద్దున ఎక్కడికి వెళ్ళిపోరా ఏంటి వదిన? పూర్ణిమ వదిన ఎక్కడికి వెళ్ళుంటారు? ప్రతి గారు మీకు ఏమైనా తెలుసా? పూర్ణిమ వదిన ఎక్కడికి వెళ్ళారో? లేదు. అమ్మా రేఖ, ఏమైంది? తెలియటం లేదు బాబాయ్ గారు. పూర్ణిమ వదిన పొద్దు నుంచి కనిపించడం లేదు. నేను ఇల్లంతా వెతికారు, ఎక్కడా లేరు. రేఖ తని ఇక్కడ. పూర్ణిమ వదిన, పూర్ణిమ వదిన. పిన్ని గారు, పూర్ణిమ వదిన ఇంట్లో లేరు. తను ఎక్కడికి వెళ్ళారో మీకు ఏమైనా తెలుసా? నాకు కేవలం ఒక్కటే తెలుసు రేఖ. నిన్న నువ్వు మీ న్యూస్ ఛానల్ మన మాటలో ఏవైతే చెప్పావో వాటి తర్వాత పూర్ణిమ తన మనసులో మాటలు వినడం మొదలుపెట్టింది. జయమంగళ గౌరీదేవి దయచూడుము చల్లని తల్లి. మిసెస్ పూర్ణిమ గారు, మీరు మీ భర్త మీద వేసిన అన్ని ఆరోపణలు, కంప్లైంట్స్ ఎలాంటి ఒత్తిడి లేకుండా వాపస్ తీసుకుంటున్నారా? అవును. నేను ఇలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఎందుకంటే ఒకసారి మీరు పేపర్స్ మీద సైన్ చేశారంటే అప్పుడు మేము మీ భర్తకి విరుద్ధంగా ఎలాంటి ఇన్వెస్టిగేషన్ చేయించలేము. తెలుసండి, ఈ కంప్లైంట్ నేను నా ఇష్ట ప్రకారమే వెనక్కి తీసుకుంటున్నాను. నేను మెజిస్ట్రేట్ని రిక్వెస్ట్ చేసి కంప్లైంట్ వెనక్కి తీసుకున్నాను. ఈ పేపర్ సబ్మిట్ చేశాను. నా భర్తని వదిలేయండి. సరే, సైన్ చేయండి. ఆగండి వదినా. మీరేం చేస్తున్నారు వదినా? ప్లీజ్ ఈ తప్పు చేయకండి. నేను మిమ్మల్ని పని చేయనివ్వలేను. మీ మీద అత్యాచారం చేసిన వ్యక్తి శిక్షకి కొంచెం దూరంలోనే ఉన్నారు. మీరు ఇలా చేయకండి మేడం. ఈ పేపర్స్ నకిలివి. అండ్ వదిన ఇదంతా తన ఇష్ట ప్రకారం చేయటం లేదు. ఎవరు ఫోర్స్ చేస్తే ఇలా చేస్తున్నారు. పూర్ణిమ వదిన ప్లీజ్, ఇది తప్పు. నేను మిమ్మల్ని ఇలా చేయనివ్వలేను. ఆ పేపర్ వదిలే రేఖ. వదిలేమని చెప్పానా? ఇవ్వను. రాఘవ మీరు ప్లీజ్, రాఘవ్ ఇలా చేయకండి. రాఘవ్ ప్లీజ్, నేను పూర్ణిమ వదినే తప్పు చేయనివ్వలేను. రాఘవ్ ప్లీజ్ ఇలా చేయకండి. రాఘవ్, పూర్ణిమ వదిన వద్దు. పూర్ణిమ వదిన వద్దు, ఇలా చేయకండి ప్లీజ్.